దేవుని మాట వినకపోతే, ఆయన మాట ప్రకారంగా జీవించకపోతే ఆయన సన్నిధిలో నుండి ఆయనే త్రోసివేస్తాడు. ఇది నిశ్చయం. ఎందుకంటే ఆదిలోని ఆదాము అవ్వ కూడా దేవుని మాట వినినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఏదెను తోటలో నుంచి వారిని బయటికి త్రోసివేస్తాడు. అంటే వెలుగు ఉన్న దగ్గర చీకటి ఉండదు. పరిశుద్ధుడైన దేవుడి దగ్గర పాపాత్ముడైన మనిషి జీవించలేడు. పరిశుద్ధుడైన దేవుడి దగ్గర పాపములు చేసేవాడు నిలబడలేడు. అందుకని చూడండి, కొంతమంది మందిరానికి మనం పిలవకుండానే పరిగెత్తుకొస్తారు. కొంతమంది పిలిచిన వారు చర్చికి రారు. కారణం ఏంటంటే వాళ్ళు ఏదో పాపం ఏలుబడి చేస్తూ ఉంటారు. వారి మీద పాపం ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఆ కారణం చేత వారు మందిరానికి రాలేరు, దేవుని సన్నిధిలో నిలబడలేరు, ఆయన ముఖాన్ని చూడలేరు, ఆయన సన్నిధిలో కనబడడానికి కూడా భయపడిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళలో ఏదో ఒక పాపం ఏలుబడి చేస్తుంది. మనుషులు సిగ్గుపడతారని కాదు, అలాగైతే